కుటుంబంలో ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు. కొన్నిసార్లు కలిమి ఉంటుంది, కొన్నిసార్లు లేమి ఉంటుంది, కొన్నిసార్లు సుఖాలు ఉంటాయి, కొన్నిసార్లు కష్టాలు ఉంటాయి, కొన్నిసార్లు అన్నీ మంచి రోజులుగానే అనిపిస్తాయి, కొన్నిసార్లు అన్నీ కూడా చెడ్డ రోజులుగానే అనిపిస్తాయి. సుఖ దుఃఖాల కలయికే జీవితం. అయినంత మాత్రాన నిన్ను చేసుకోబట్టి నేను ఇటువంటి బాధకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నాను, నిన్ను చేసుకోబట్టే నాకు ఈ దరిద్రత వచ్చబడింది, నిన్ను చేసుకోబట్టే నేను ఇలాంటి బ్రతుకుతున్నాను, అదే నా పుట్టింట్లో అయితే చాలా బాగుండేది, అదే నా పుట్టింట్లో అయితే అన్ని సమృద్ధికరంగా ఉండేవి, అదే నా పుట్టింట్లో అయితే కాలు కందకుండా నన్ను చూసుకునేవాళ్ళు అని చెప్పి భర్తని హీనపరిచేటటువంటి భార్యలు ఉన్నారు. హల్లెలూయా. భర్తని అనరాని మాటలతో భర్తని బాధ పెట్టేటటువంటి స్త్రీలు ఉన్నారు. కులకన చేసి వాళ్ళని గొప్ప స్థాయిలో పెట్టి మాట మాటకి కూడా వాళ్ళని నిందించేటటువంటి స్త్రీలు కూడా ఈ సమాజంలో లేకపోలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండటం కాదు, గొప్ప విషయమే కాదు, ఎవరైనా ఉంటారు. అన్ని కూడా నీ కాళ్ళ దగ్గర వచ్చి తెచ్చి పెడతా ఉంటే నీ అంతటోడు లేడు, నీ ఎలాంటి వాడు లేడని పొగడితే ఎవరైనా పొగుడుతారు. ఏ ఇబ్బంది కలిగినప్పుడు ఎవరైనా ప్రేమగానే చూసుకుంటారు. ఏది ఇబ్బంది లేదు, నీకు పని చేయడానికి ఇబ్బంది లేదు, ఉండటానికి ఇబ్బంది లేదు, తినటానికి ఇబ్బంది లేదు, నువ్వు కట్టుకుంటానికి ఇబ్బంది లేదు, అబ్బా నీలాంటి వాళ్ళు దొరకటం నా అదృష్టం అండి అని అప్పుడు పొగడటంలో పెద్ద గొప్ప ఎవరైనా అంటారు. ఇవన్నీ లేకపోయినా కరువు లాంటి పరిస్థితులు నీ ఇంట్లో సంభవించిన, ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైనా సరే దేవుడు మనకు సహాయం చేస్తాడండి, మనం ముందుకు వెళ్దాము అని ఏ భార్య అయితే భర్తతో అనగలదో ఆమె నిజమైనటువంటి గుణవతి అయిన భార్య. హల్లెలూయా. ఆమె మాత్రమే దేవుని చేత సంఘంలో కొనియాడబడేటటువంటి స్త్రీ. హల్లెలూయా. ఆమె మాత్రమే నీలాంటి ఒక అర్థం చేసుకునే భార్య ఉండబట్టే మన కుటుంబము ఈ విధంగా ముందుకు వెళ్ళిందనేటువంటి సాక్ష్యము ఏ భార్య అయితే పొందుకోలేదో ఆమె నిజమైనటువంటి క్రైస్తవురాలు కాదు అని ప్రభు పేట మనం చేస్తాను.